కానీ ఆయన ప్రస్తావన గాని, ఆయన పూజలు గాని, మన శాస్త్రాలు గాని, మన పెద్దలు గాని ఎక్కడ వేదవ్యాసుడిని కీర్తించినట్టుగా గాని, ఆయన్ని పొగిడినట్టుగా గాని ఏమి అనిపించదు. ఆయనెందుకు తొక్కేశారు వేదవ్యాసుడిని? ఇక్కడ తొక్కేయడం అనడం కన్నా, వేదవ్యాసుడు తర్వాత వచ్చిన వాళ్ళకి ప్రాముఖ్యత పెరగడం వల్ల ఆయన మర్చిపోయాం. ఓకే. అంటే ఒక కాలంలో చాలా జనాలందరికీ చెప్పాల్సిన విషయం, మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో వేదవ్యాస గురించి చాలామంది యూట్యూబ్ ఛానల్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవ్వరూ చెప్పని కథని ఈరోజు నేను మీకు చెప్తున్నాను. ప్లీజ్. వేదవ్యాసులు అంటే చాలామందికి వేదాలను విభజించిన ఆయన అని మాత్రమే తెలుసు. అవును. కానీ వాస్తవికంగా వేదవ్యాసుడు ఎందుకు అవతరించాడు, అవతరించడానికి మూల కారణం ఏంటి, ఈ విషయాలు ఎవ్వరూ కూడా చెప్పలేదు. ఎందుకు ఆయన పురాణాలు రాయాల్సి వచ్చింది, వేదాలు ఎందుకు విభజించాల్సి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును. అనే దానికి చాలామంది కలియుగం వస్తుంది అందుకని వేదాలు విభజించారని చెప్తారు. కానీ సరికాదు. వాస్తవికంగా ఏంటంటే గౌతమ ఋషి అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు, మహాపండితుడు. ఈరోజు సైన్స్లో చాలా విషయాలు ఆయన కనిపెట్టినవే, గురుత్వాకర్షణ లాంటివి, అణు పరమాణు ఆటమ్స్ని కనిపెట్టిన గౌతమ మహర్షి. ఓకేనా. ఆయన జ్ఞానం అపారమైన జ్ఞానం అయింది. ఆయన జ్ఞానానికి చాలామంది ఋషులు ఆయన దగ్గరికి వచ్చి విద్యాభ్యాసం చేసి వెళ్ళేవారు. ఒకసారి విద్యాభ్యాసం వచ్చినప్పుడు ఆయన జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు, వీళ్ళు వింటూ ఉన్నారు. 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయినాయి, 3 సంవత్సరాలు అయిపోయినాయి, అలాగా చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆయన వదలట్లేదు, వీళ్ళు లేచి వెళ్ళలేకపోతున్నారు. ఆయన చెప్తాడు, మధ్యలో వెళ్తే ఆయన అవమానం కదా. అందుకని ఆయన్ని ఎలాగ ఏం చేయాలో తెలియక వీళ్ళందరూ కలిసి ఒక కృత్రిమ గోవుని సృష్టిస్తారు. ఆర్టిఫిషియల్ కౌ అప్పట్లోనే ఒక కృత్రిమ గోవుని సృష్టించి దాన్ని ఈయన దగ్గరికి వెళ్ళేలా చేస్తారు. ఈయన దగ్గరికి రాగానే ఈయన ముట్టుకుంటాడు, అది బూడిదైపోతుంది. ఆ కృత్రిమ బూడిదైపోగానే అందరూ ఈయన గోహత్య పాపం వచ్చింది, మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. ఈయనకి ఏం జరిగిందో అర్థం కాదు, ముట్టుకోవడం చచ్చిపోవడం ఏంటి, ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి దివ్య దృష్టితో చూస్తాడు. చూసినప్పుడు వీళ్ళు చేసిన పని తెలుస్తుంది. అప్పుడు ఆయన ఒక శాపం ఇస్తాడు, ఈ ప్రపంచంలో సజ్ఞానం అనేది ఏదైతే ఉందో అది మొత్తం నాశనం అయిపోవాలి అని చెప్పేసి శాపం ఇస్తారు ఆయన ఆ శాపం ఇవ్వడం వల్ల ప్రపంచంలో జ్ఞానం అనేది ఏదైతే ఉందో, అది అంటే ఆధ్యాత్మిక ధ్యానం అనేది ఏదైతే ఉందో ఆ జ్ఞానం మొత్తం నశించిపోతుంది. దానివల్ల ప్రపంచం మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఒక రకంగా. అప్పుడు మళ్ళీ బ్రహ్మాది దేవతలు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మ రుద్రాది దేవతలు అందరూ కూడా వెళ్ళి విష్ణుని ప్రార్థించి మీరేదైనా చెయ్యాలి అని చెప్తే, సరే నేను అవతరిస్తాను అని చెప్పేసి వేదవ్యాసులుగా ఆయన అవతరిస్తారు. వేదవ్యాసుడు విష్ణుమూర్తి అవతారమా? సాక్షాత్ విష్ణుమూర్తి అవతారం వేదవ్యాసులు. ఓకే. మీరు చూసినట్టయితే ఆ నీలవర్ణంలోనే ఉంటారు. దశావతారాలు ఎక్కడ లేడే ఆయన? విష్ణువి దశావతారాలు కాదు, అనంత అవతారాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో జనాలకి తెలియని విషయం ఏంటంటే, ద్వాపరయుగంలోనే కృష్ణుడు పుట్టాడు, త్రేతాయుగంలో రాముడు పుట్టాడు అని చెప్తున్నాం కదా, అది కాదు. విష్ణువు ప్రతి ఒక్క అవతారం ప్రతి ఒక్క సమయంలోనూ ఉంటుంది. ప్రతి ఒక్క యుగంలోనూ ప్రతి ఒక్క అవతారం ఉంటుంది. కానీ అవతారం అనే పదానికి నిజమైన అర్థము అవతతారతీతి అవతారహ అని చెప్పేసి అంటాం. అంటే పైనుంచి దిగి వచ్చాడు అంతే, పైనుంచి దిగాడు, దాన్ని అవతారం అని పిలుస్తాం. అలాగే వేదవ్యాసుల అవతారం కూడా ఎప్పుడు నిత్యంగా ఉండేది, మన భూమండలంలో నిత్యంగా ఉండేది. సప్త చిరంజీవులో వేదవ్యాసులు ఒకరు. అదేంటండి, రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, అందరూ పుట్టిన వాళ్ళే కదా. పరశురాముడు పుట్టాడు, వాళ్ళ అమ్మని చంపాడు, ఇవన్నీ స్టోరీస్ ఉన్నాయి కదా మనకి. సరే, అవతారం అంటే ఎలాగంటే, గర్భస్థ శిశువు ఏదైతే ఉంటుందో చివరి దశకి 9 నెలల దాకా అక్కడ ఏ గంధర్వుడో ఏ యక్షుడో ఎవరో ఒకరు ఉంటారు గర్భంలో. వాళ్ళ శాపాలు వాళ్ళ పాపుణ్యాలను పోగొట్టుకోవడానికి ఉంటుంది. చివరి సమయంలో విష్ణువు వాళ్ళని ఆ ఆత్మని పంపించి విష్ణు దాంట్లో ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే విష్ణు ప్రవేశిస్తాడో దానికి దైవత్వం అనేది వస్తుంది. అందువల్ల ఎప్పుడు ఈ రాముడవని కృష్ణుడవని మనలాంటి మాంస ఎముకలతో ఉన్న దేహం కాదు, చిదానంద స్వరూపులే వాళ్ళంతా. చిత్ ఆనంద స్వరూపులు మాత్రమే వాళ్ళు. అందువల్ల వాళ్ళకి రక్త మాంసాలతో ఉన్న దేహం అనేది వాళ్ళకి లేదు. వాళ్ళకంతా ఉండేది జ్ఞానము, మళ్ళీ ఆత్మ. జ్ఞాన చిత్ ఆనంద, జ్ఞానము సుఖమయమైన శరీరం మాత్రమే వాళ్ళకి ఉండేది. అందువల్ల వాళ్ళు అవతరించారు అని చెప్తారు, కానీ ఎక్కడెక్కడ సృష్టించారు లేకపోతే పుట్టారు అని చెప్పేసి ఎక్కడా కూడా లేదు శాస్త్రంలో. మీరు ఏ భాగవతాన్ని చూడండి, ఎక్కడైనా చూడండి, విష్ణువు కానీ రాముడు కానీ వేదవ్యాసుడు కానీ పరశురాముడు కానీ వీళ్ళందరూ అవతరించారు అని చెప్పేసి ఉంటుంది, కానీ పుట్టారు అని చెప్పేసి ఎక్కడా ఉండదు. ఇంకో విషయం చెప్పాల్సింది అంటే, వేదవ్యాసుల గురించి ఆయన పుట్టిన వెంటనే 7 సంవత్సరాల పిల్లోడికి ఎదిగిపోయాడు.
7 సంవత్సరాల పిల్లడుగా ఎదిగి తండ్రిని ఆ రోజే పుట్టినరోజే గురు పౌర్ణమి రోజే ఆయన పుట్టింది. ఆ పుట్టినరోజే ఉపనయనం చేయించుకొని ఆయన వేదాలను విభజించడానికి వెళ్తాడు. వేదాలు అపారంగా ఉంటాయి కాబట్టి వాటిని 3 విభాగాలుగా విభజిస్తాడు. అది సరిపోదు. వేదాలు విభజించారు, వేదాలు మనకి సరిపోలేదు, అంటే అది జనాలకి అది సరిపోదు. అందుకని బ్రహ్మసూత్రాలని ఆయన సృష్టించారు, స్మృతుల్ని సృష్టించారు, శృతుల్ని సృష్టించారు, ఉపనిషత్తులను సృష్టించారు. వీటన్నిటిని రాసింది వేదవ్యాసులే. వేదాలను విభజించడం వేదవ్యాసుల పని, వీటన్నిటిని రాయడం వేదవ్యాసుల పని. ఇక్కడ చూసినట్టయితే బ్రహ్మ కన్నా వేదవ్యాసుల జ్ఞానం ఎక్కువ అని చెప్పడానికి మనకి అనేక కారణాలు దొరుకుతున్నాయి. కానీ బ్రహ్మ జ్ఞానమే అంటారుగా అందరినీ. బ్రహ్మ అంటే దేవుడు. ఇక్కడ బ్రహ్మ అంటే ఎవరు? బ్రహ్మ అంటే బృహంతం గుణ యస్యతః బ్రహ్మ. బృహంతమైన గుణాలు ఎవరికి ఉన్నాయో వాడు బ్రహ్మ అని చెప్తారు. చతుర్ముఖ బ్రహ్మ అని ప్రత్యేకంగా చెప్పేది అందుకే. చతుర్ముఖ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ, ఒరిజినల్ బ్రహ్మ. బ్రహ్మ అంటే భగవంతుడు అనే విషయంలో ఉంటుంది. వేదాలని చెప్పడం ఓకే, మీకు గుర్తుకొచ్చినవి చెప్పడం వేరు. దాన్ని విమర్శించి దాన్ని ఎక్కడైతే కట్ చేయాలో అక్కడ కట్ చేసి, ఎక్కడైతే అతికించాలో దాన్ని అతికించడం, పని చేయడం అనడానికి చాలా నాలెడ్జ్ ఉండాలి. బ్రహ్మాండం అంటే మళ్ళీ బ్రహ్మ అండము, బ్రహ్మాండము బ్రహ్మను నిండి ఉన్న ఒక బంతి. అండము అంటే బాల్. బ్రహ్మాండము అంటే బ్రహ్మ అందులో అన్ని వ్యాపించి ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండము అని చెప్పేసి అంటాం. అది ఒక అర్థమైతే భగవంతుడి కడుపులో అండంలో మొత్తం ఈ ప్రపంచం అంతా ఉంది కాబట్టి బ్రహ్మ ఒక అండము, ఈ విశ్వము అని చెప్పేసి చెప్పడం కూడా ఒక అర్థం ఉంది. ఈ వేదవ్యాసులు అలాగా ఇవన్నీ చేసింది ఆయనకి 7 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు, 8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఈ మహాభారతం అని భాగవతం కానీ అన్నీ రాసి పెట్టేశారు. 8 ఏళ్ళ వయసులోనే. ఆయనకి 600 వయసు వచ్చినప్పుడు, ధృతరాష్ట్రుడు పుట్టినప్పుడు వేదవ్యాసులకి 600 సంవత్సరాలు. అంటే ఆయన రాసి పెట్టింది భవిష్యత్తు జరిగింది. ఆయన భవిష్యత్తుని రాసి పెట్టేశారు. ఆయన రాసినట్టే భవిష్యత్తు జరిగింది. అది ఈ విషయం ఎవరికి తెలియదు. ఈ విషయం ఎవరికి తెలియదు. అందుకే ఇంకో విశిష్టత ఏంటంటే, మీరు అలా చెప్పినప్పుడు అది భవిష్యత్ పురాణంలో అవ్వాలి, అంటే భవిష్య అయి ఉండాలి. మరి ఇదేంటిది అంటే, ఇది ఇతిహాసం. మహాభారతాన్ని ఇతిహాసము. ఇత్థం హాసయతి ఇతిహాస అంటే ఇలాగే జరిగింది కాబట్టి ఇది ఇతిహాసం. ఇంకోలా జరగలేదు. అది ఆయన చెప్పినట్టే, ఆయన ఏం చెప్పారో అదే యాస్టీస్ జరిగింది కాబట్టి అది ఇతిహాసము. ఎటువంటి మార్పులు కానీ ఏమీ లేవు. ఆయన ఏం చెప్పారో అది యాస్టీస్గా జరిగింది కాబట్టి దాన్ని ఇతిహాసము అని చెప్పేసి పిలవడం జరిగింది. అలాగా వేదవ్యాసులు ఇవన్నీ రాసిన తర్వాత ఆయనకి మహాభారతం రాసే టైంలో విఘ్నేశ్వరుడు వచ్చి, విఘ్నేశ్వరుడు అని శిష్యుడే యాక్చువల్లీ. గణపతి కూడా వేదవ్యాసుల శిష్యుడే, ఇందులో ఎటువంటి సందేహము లేదు. లక్ష్మీదేవి కూడా వేదవ్యాసుల శిష్యులే. సరస్వతి కూడా వేదవ్యాస శిష్యులే. బ్రహ్మాది అన్ని దేవతలకి కూడా వేదవ్యాసుడే గురువు. ఆయన లేకపోతే జ్ఞానం లేదు. ఈరోజు నిజంగా మీకు అంటే మనం చెప్పకుండా ఈరోజు సాయిబాబా, ఆ బాబా, ఈ బాబాని పూజ చేస్తున్నాం, కానీ వాళ్ళందరినీ పూజ చేయడం కన్నా వేదవ్యాసం ఒకరిని పూజ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి వేద జ్ఞానం ఇచ్చిందే ఆయన. ఆ జ్ఞానానికి మూల స్వరూపుడే ఆయన. ఇంకా వీరబ్రహ్మస్వామి అని చెప్పేసి వాళ్ళు చాలా ఫేమస్ ఉన్నారు. ఆయన భవిష్యత్తులో అయ్యేవన్నీ చెప్తున్నా. భవిష్యత్ పురాణంలో వేదవ్యాసులు అవన్నీ చెప్పేశాడు. పురాణం ఉందా? భవిష్యత్తోత్తర పురాణం అని చెప్పేసి ఉంది. దాన్ని చదివి ఉంటాడా బ్రహ్మం గారు? చదివి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు ఆయన. దేవుడా. ఇంకో మాట ఉంది వేదవ్యాసుడిది, వ్యాసోచిష్టం జగత్ సర్వం. వ్యాసుడు చెప్పిందే ప్రపంచం మొత్తం ఉంది. ఆయన చెప్పంది ఇంకెక్కడా లేదు, ఏది లేదు. ఆయన చెప్పని పాయింట్ మీకు ఇంకా ఏ గ్రంథాల్లోనూ ఎక్కడా కూడా దొరకదు. మొత్తం అన్ని చోట్ల ఏమవ్వాలో అన్నీ కూడా ఆయన స్పష్టంగా చెప్పేశారు. అంత బాగా చేశారు, అంత అద్భుతంగా ఉంది. కానీ ఈ యొక్క వేదాలని చదవడానికి స్త్రీలకు, శూద్రులకి, అట్లాగే బ్రహ్మ కుటుంబీకులకి, బ్రహ్మ బంధువులకి నిషేధం అనే మాట కూడా చెప్పారు. అంటే దేవతలకు కూడా ఈ వివక్ష ఉంటుందా? నిషేధము అనడం కన్నా స్త్రీ శూద్ర బ్రహ్మ బంధువునాం వేద గోచర అని చెప్పేసి వేదవ్యాసుడు మాట. అంటే శ్రీ శూద్ర బ్రహ్మ బంధువులకి వేదాలు చదవకూడదు, వాళ్ళకి అర్థం కాదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. కారణాలు ఏంటంటే, వేదవ్యాసులు
పెద్ద సైంటిస్ట్. మనకి 'కార్తికేయ 2లో చెప్పినట్టు కృష్ణుడు ఒక ఎలా గొప్ప సైంటిస్ట్ అని చెప్తున్నారో, అవును. అలా వేదవ్యాసులు గొప్ప సైంటిస్ట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సత్యవతి వేదవ్యాసని పిలుస్తుంది. అంబికలో పిల్లల్ని అంబికాంబారికలో పిల్లల్ని కనాలి అని చెప్పేసి. వేదవ్యాసం వాళ్ళని ముట్టుకోవడం వల్ల వాళ్ళకి పిల్లలు పుడతారు. వాళ్ళకి ముగ్గురికి కూడా వాళ్ళకి మగ పిల్లలే పుడతారు. ఎందుకంటే వై క్రోమోస్, ఎక్స్ క్రోమోస్ అని వాళ్ళు ఏదైతే సైన్స్లో చెప్తున్నారో, ఆ జ్ఞానం లేకుండా వాళ్ళ మగపిల్లల్ని పుట్టించడం అనేది అసాధ్యం. వాటిని కూడా ఆయన కంట్రోల్ చేయగలిగారు, అలా పుట్టించారు. అదొక విజ్ఞానం. అయితే గాంధారి గర్భపాతం అయినప్పుడు 100 కుండల్లో, నేతి కుండల్లో ఆ గర్భాన్ని పెట్టి, అంటే ఆ మాంసముద్దల్ని పెట్టి, వాటిలోంచి 101 మందిని కౌరవుల్ని ఆయన పుట్టిస్తారు. ఎలాగా రోజు వెళ్ళి ఆ ముద్దల్ని తల్లి వెళ్ళి ముట్టుకోవాలి అని చెప్తారు. ఈరోజు మనం ఏదైతే టెస్ట్ ట్యూబ్ బేబీలు అని చెప్తున్నామో, అది ఆ కాలంలో ఆయన సృష్టించిన మహాత్ముడు. అందువల్ల మన దేహం గురించి, మన ఆధ్యాత్మిక సైన్స్ గురించి ఆయనకి అపారమైన జ్ఞానం ఉండింది.